వెల్కమ్ టు నవత టీవీ. నేను పవన్. ఈ రోజు మన నవత టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఉబర్ఖండ్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఈ ఉబర్ఖండ్ యుద్ధం ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇది చరిత్రలో ఎలా నిలిచింది అనేటటువంటి విషయాలని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ వ్యూహ చతురతకు నిదర్శనం ఉబర్ఖండ్ యుద్ధం. కేవలం 2 గంటల్లో 30,000 మందిని ఓడించడం సాధ్యమేనా? ఉబర్ఖండ్ వీరగాథ తెలుసుకుందాం. తక్కువ సైన్యంతో భారీ సామ్రాజ్యాన్ని గడగడలాడించడం ఎలా? దట్టమైన అడవులే ఆయుధాలుగా మారితే యుద్ధం ఎలా ఉంటుంది? ఇక ప్రపంచ గెరిల్లా యుద్ధ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచిన ఆ ఘట్టం ఏది? వీటన్నింటికి ఒకటే సమాధానం, ఉబర్ఖండ్ యుద్ధం. అది 1661 ఫిబ్రవరి 3న సహ్యాద్రి లోయల్లో జరిగినటువంటి ఈ పోరాటం ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రానికి ఓ అద్భుత నిదర్శనం. భారతదేశ చరిత్రలో గెరిల్లా యుద్ధ తంత్రానికి అసలైన నిర్వచనం చెప్పిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. సంఖ్యాబలం కంటే మేధోబలం, ఆత్మవిశ్వాసం గొప్పవని నిరూపించిన అనేక ఘట్టాలలో ఈ ఉబర్ఖండ్ యుద్ధం ఒక అద్భుతం. ఇది ఫిబ్రవరి 3, 1661న జరిగిన ఈ యుద్ధం అతి తక్కువ సైన్యంతో భారీ మొఘల్ సైన్యాన్ని ఎలా మట్టి కనిపించవచ్చో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక మనం యుద్ధానికి గల అసలు కారణాల్లోకి వెళ్ళిపోదాం. శివాజీ మహారాజ్ పెరుగుతున్న ప్రాబల్యాన్ని అణిచివేయడానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన మేనమామ షాయిస్తా ఖాన్ ను భారీ సైన్యంతో దక్కన్ కి పంపాడు. ఇక షాయిస్తా ఖాన్ పూణేను ఆక్రమించి మరాఠా కోటలపై పట్టు సాధించాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో కొంకణ్ ప్రాంతాన్ని జయించి శివాజీ మహారాజ్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని షాయిస్తా ఖాన్ తన నమ్మకస్తుడైన జనరల్ కర్తలాక్ ఖాన్ ను సుమారు 30,000 మంది సైన్యంతో పంపాడు. ఇక కొంకణ్ కు వెళ్లే దారిలో ఉండే ఉబర్ఖండ్ కనుమల ద్వారా వారు ప్రయాణించడమే ఈ చారిత్రక యుద్ధానికి దారి తీసింది. మొఘల్ సైన్యం లోయలోకి ప్రవేశించే వరకు వేచి చూసిన శివాజీ మహారాజ్ వారు బయటకు వెళ్లలేని విధంగా దారులన్నీ మూసివేయించారు. కేవలం 3,000 మంది మరాఠా వీరులు కొండలపై నుండి బాణాలు, రాళ్లతో మెరుపు దాడి చేయడంతో మొఘల్ సైన్యం దిక్కుతోచక లొంగిపోయింది. శివాజీ మహారాజ్ కేవలం వారి ఆయుధాలను, సంపదను స్వాధీనం చేసుకుని ప్రాణ భిక్ష పెట్టి పంపించి తన ఉదారతను కూడా చాటుకున్నారు. శత్రు సంఖ్యను చూసి భయపడకూడదని, సరైన వ్యూహం ఉంటే విజయం మనదేనని ఉబర్ఖండ్ యుద్ధం మనకు నేర్పుతోంది. మన నేల మీద జరిగిన ఈ అద్భుత విజయాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా స్మరించుకోవాలి. చూశారు కదా, ఛత్రపతి శివాజీ వ్యూహ చతురతకు నిదర్శనం అయిన ఉబర్ఖండ్ యుద్ధం గురించి మరొక ప్రత్యేక కథనంతో మళ్ళీ మన నవత టీవీలో కలుద్దాం.